రివర్స్ టెండర్ విధానం రద్దు, ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ సహా అనేక కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలనే రాష్ట్ర కేబినెట్ తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైనటువంటి ఈ కేబినెట్లో ఇవాళ అన్ని ప్రభుత్వ శాఖలు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలనే ప్రతిపాదించాయని చెప్పాలి. వాటన్నిటికీ కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ప్రధానంగా ఉచిత ఇసుక విధానానికి దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాల జారీకి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనకు అందింది. ఉచిత ఇసుక విధానాలు మార్గదర్శకాలను కూడా త్వరలోనే మళ్ళీ జారీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇక సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం సాగునీటి సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కనీసం గ్రీజు కూడా పెట్టలేనటువంటి దుస్థితిలో చాలా చోట్ల గేట్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అలాగే ప్రస్తుతం ఈ సాగునీటి వ్యవహారాలకు సంబంధించి ఒక సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటికీ కూడా సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇక అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. పాత టెండర్ విధానాన్ని కొనసాగించే విధంగా కేబినెట్ సమ్మతి తెలియజేసింది. వాస్తవానికి రివర్స్ టెండర్ల కారణంగా జీవనడ లాంటి పోలవరం నిర్మాణం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. పూర్తిగా వివిధ ప్రాజెక్టులన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ రివర్స్ టెండరింగ్ని రద్దు చేస్తూ ప్రస్తుతం కేబినెట్ తీర్మానం చేసింది. అలాగే పాత విధానంలోనే ఇక టెండర్లు కొనసాగించాలని చెప్పి కూడా కేబినెట్లో తీర్మానించారు. ఇక పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. దీనికి సంబంధించి 6,000 క్యూసెక్ల సామర్థ్యంతో ప్రస్తుతం చేపట్టినటువంటి కాంట్రాక్టర్కే పనులు కొనసాగించేందుకు వీలుగా కేబినెట్ అంగీకారాన్ని కూడా తెలియజేసింది. ఇక ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. సెబ్ను రద్దు చేస్తూ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేస్తూ కూడా కేబినెట్లో తీర్మానం చేశారు. ప్రధానంగా ఈ సెబ్ కారణంగా అస్తవ్యస్తంగా ఎక్సైజ్ తనిఖీలు, నియంత్రణ వీటన్నింటినీ కూడా ప్రభావితం అయ్యేందుకు కూడా గత 5 ఏళ్లుగా ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సెబ్ని రద్దు చేస్తూ మళ్ళీ సెబ్ని ఎక్సైజ్ శాఖలో విలీనం చేసేందుకు కూడా ఈ పునరుద్ధరణ ఈ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన తీర్మానం చేయనుంది. మొత్తం మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ తీర్మానం చేసినట్టు మనకి సమాచారం అందుతుంది. ఇక పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా రాష్ట్ర కేబినెట్లో తీసుకున్నారు. జగన్ పేరు, బొమ్మలు, అలాగే రాజకీయ పార్టీల బొమ్మలన్నీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలపైన తొలగిస్తూ కేబినెట్లో తీర్మానించారు. మొత్తం 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను కొత్తగా ముద్రించి ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించి ఇవ్వడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. దీనికి సంబంధించి దాదాపుగా 11 కోట్ల రూపాయల మేర వ్యయం అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద 77 లక్షల సర్వేరాళ్ల పైన కూడా మాజీ సీఎం బొమ్మ ముద్రించారు. ఆ బొమ్మను కూడా తొలగించి వాటిని వినియోగించినందుకు కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. 22A ఫ్రీ హోల్డ్ భూముల వివాదాలపైన రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇక వివాదాల్లో ఉన్నటువంటి భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కూడా కేబినెట్ సమ్మతిని తెలియజేసింది. కొత్తగా 2,774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు కూడా కేబినెట్ తీర్మానం చేసింది. అలాగే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రేషన్ షాపుల్లో ఈపాస్ మిషన్ల కొనుగోలు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. దీనికి 11 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది. దీనికి కూడా కేబినెట్లో ఆమోదించి తీర్మానం చేశారు. మొత్తం మీద రివర్స్ టెండరింగ్తో సహా సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కూడా కేబినెట్ ఆమోదించడం ఈ కేబినెట్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలుగా చెప్పొచ్చు. మళ్ళీ ఇంకా కేబినెట్ అయితే కొనసాగుతుంది. మరికొన్ని నిర్ణయాలను కూడా కేబినెట్లో ఇవాళ తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 14 అంశాల అజెండాగా ఈ కేబినెట్ సమావేశాన్ని కేబినెట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మొత్తం ట్యాబ్ల ద్వారానే ఆన్లైన్లో ప్రతిపాదనలు స్వీకరించి వాటన్నిటిపై కూడా చర్చించి వీటన్నిటి కూడా తదుపరి నిర్ణయం కూడా కేబినెట్ తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో.